హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ 9. నేను మురళీకృష్ణ. టోటల్ 15 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనం కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా ఉన్న స్పెషలైజేషన్ గురించి అండ్ వాటిలో ఉన్న ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ లేకపోతే స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ కానీ బీటెక్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు కాల్ చేసేసి ఏం టెక్నాలజీ నేర్చుకుంటే బాగుంటుంది, సో ఈ టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా లేదని చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ సో బీటెక్లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారో మేబీ ఇయర్ 2026 అకాడమిక్ ఇయర్కి, వాళ్ళకు కూడా ఈ వీడియో 100% యూజ్ అవుతుంది అండ్ వాళ్ళ కోసం ఈ వీడియో కూడా చేస్తున్నాము. సో జనరల్గా మనకి ఫస్ట్ ఇన్ డిమాండ్ ఉన్న కోర్సెస్ వచ్చేసి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కంప్యూటర్ సైన్స్. ఇందులో మనకి కోర్ కంప్యూటర్ సైన్స్ ఆల్మోస్ట్ ఒక 20-30 years నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. బట్ కోర్ కంప్యూటర్ సైన్స్తో పాటు లాస్ట్ ఒక 4-5 years నుంచి మనం డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అందులో డిఫరెంట్గా ఉన్నాయి. అందులో మనకి ఆల్రెడీ ఇక్కడ నేను లిస్ట్ డౌన్ చేసిన. సో కోర్ కంప్యూటర్ సైన్స్లో ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్, ఇది ఫస్ట్ ఇన్ డిమాండ్ ఉన్న కోర్సు. ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ కోర్స్ కూడా ఇది. అట్ ద సేమ్ టైం మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనదర్ ఇన్ డిమాండ్ ఉన్న కోర్సు. చాలా మంది స్టూడెంట్స్ అందులో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి ఐఓటీ అండ్ బ్లాక్ చైన్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ టు కోర్ కంప్యూటర్ సైన్స్, బట్ అందులో చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు. ఇవి జనరల్గా కంప్యూటర్ సైన్స్లో మనం ప్రతి పబ్లిక్ యూనివర్సిటీ కానీ లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ కానీ లేకపోతే డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అవైలబుల్ ఉన్న కోర్సెస్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, బట్ మనం ప్లాన్ చేయాలనుకుంటున్నాం. ప్లాన్ చేయాలంటే మనకు ఉన్న బేసిక్ ప్రీ రిక్వైజైట్స్ అంటే బేసిక్ థింగ్స్ ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం తెలుసుకుంటే బాగుంటుంది, ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్న ఎంపీసీ స్టూడెంట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ స్టూడెంట్స్ మోస్ట్లీ 90% ఇంజనీరింగ్ సైడ్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది కామన్ థింగ్. సో వాళ్ళు ఎలాగో ప్రిఫరెన్స్ ఇస్తూనే ఉంటారు. మ్యాథమెటిక్స్తో పాటు ఎవరైతే స్టూడెంట్స్ లాజికల్ థింకింగ్, కొంచెం అనలిటికల్ థింకింగ్ ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు అట్ ద సేమ్ టైం కొంచెం కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి, కంప్యూటర్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి, కొంచెం బేసిక్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళు మనకి ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా ఉన్న స్పెషలైజేషన్స్ ఏ కోర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అంటే స్టూడెంట్స్ జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక 3 months టైం ఫ్రేమ్ ఉంటుంది. ఈ 3 months టైం ఫ్రేమ్ని ఒక బెటర్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రానికి ఒక 4 years చాలా సింపులెస్ట్ వేలో మనం ఇంజనీరింగ్ లీడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ అయిపోయే టైం కల్లా మనకి క్యాంపస్ ప్లేస్మెంట్ లేకపోతే ఏదైనా మంచి కంపెనీలో ఆపర్చునిటీ రావడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకనేసి మనం జనరల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 3 months టైం ఫ్రేమ్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోండి. ఎలా అంటే ఒక సి లాంగ్వేజ్ ద్వారా అంటే బెటర్గా మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏమొస్తుందంటే ఒక ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాయొచ్చు, ప్రోగ్రామింగ్ నుంచి ఎలా థింక్ చేయొచ్చు. సో బేసిక్ ఫండమెంటల్స్ అనేది అట్ ద సేమ్ టైం ఒక ప్రోగ్రామింగ్ అవేర్నెస్ అనేది ఒక సి లాంగ్వేజ్ ద్వారా వస్తుంది. వన్స్ సి లాంగ్వేజ్ కంప్లీట్ అయిన తర్వాత పైథాన్ మీద ఫోకస్ చేయండి. ఎందుకు పైథాన్ మీద ఫోకస్ చేయాలో నెక్స్ట్ వచ్చే మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఏఐఎంఎల్ వచ్చేసి మోస్ట్ ఇన్ డిమాండ్ ఉన్న ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ ఉన్న కోర్సు. సో దానికి జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా పైథాన్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్. ఈ పైథాన్ ఫండమెంటల్స్ బేసిక్ నుంచి ఎక్స్పర్టైజ్ లెవెల్ వరకు మనకు ఆల్మోస్ట్ ఒక 3 months టైం ఉంటుంది. కాబట్టి ఆ 3 months టైం ఫ్రేమ్ని ఒక బేసిక్ టు ఎక్స్పర్టైజ్ లెవెల్ అక్కడే నేర్చుకుంటే మాత్రానికి 4 years తర్వాత లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కూడా వస్తుంది మనకి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రైట్. సో ఇందులో మనకి వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ అండ్ వాటి ద్వారా మనం ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, ఆల్రెడీ మార్కెట్లో ఎలాంటి అప్లికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈవెన్ ChatGPT అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ ఇంటర్మీడియట్ నుంచి లేకపోతే ఈవెన్ స్కూలింగ్లో కూడా ChatGPT యూజ్ చేస్తూనే ఉన్నారు. ఆ ChatGPT ద్వారా మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు అవన్నీ కూడా ఆ ChatGPT ఎలా బిల్డ్ చేస్తారు ఇవన్నీ కూడా మనం ఏఐఎంఎల్, ఏఐడిఎస్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. సో సాఫ్ట్ స్కిల్స్ అండ్ అనేవి అది బై ఎక్స్పీరియన్స్ అంటే మనం బై ఎక్స్పీరియన్స్ బై ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ పీపుల్ మనం ఎంతమంది ఇంటరాక్ట్ అవుతుంటే అలా ఆటోమేటిక్గా మన సాఫ్ట్ స్కిల్స్ అని ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి. సో కోర్ కంప్యూటర్ సైన్స్ ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే 20-30 years నుంచి కూడా ఈవెన్ మేము చదువుకున్న టైంలో కూడా మాకు తెలిసిన ఒక కంప్యూటర్ సైన్స్ కోర్స్ సబ్జెక్ట్ వచ్చేసి లేకపోతే బ్రాంచ్ వచ్చేసి కోర్ కంప్యూటర్ సైన్స్. ఒకవేళ దీంట్లో జాయిన్ అవ్వాలన్నా కానీ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, సి లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ థింకింగ్, రీజనల్ థింకింగ్ ఇవన్నీ కూడా కంప్యూటర్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. ఎలాంటి ఇండస్ట్రీస్లో మనం జాబ్స్ తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఇండస్ట్రీ చాలా డ్రాస్టిక్గా గ్రో అవుతూనే ఉంది.
అంటే చాలామందికి జాబ్స్ వస్తున్నాయి, కొంతమందికి జాబ్స్ రావట్లేదు. ఎవరైతే స్కిల్ లేదో వాళ్ళకి జాబ్ రావట్లేదు, అందరికీ తెలిసిన విషయం. బట్ మనం స్కిల్ మన దగ్గర పెట్టుకున్నట్లయితే హై పెయిడ్ జాబ్స్ పొందడానికి కూడా మనకి మంచి అవకాశాలు ఉంటాయి ఐటీ ఇండస్ట్రీలో. సో జనరల్గా మనకు తెలిసిన అంటే ఈవెన్ చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ నేను కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్ మెన్షన్ చేసిన, ఈవెన్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఈవెన్ ఐబిఎం, కాగ్నిజెంట్ అవ్వచ్చు, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ కంపెనీస్లో ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ అనేది సో చాలా మంచిగానే ఉన్నవి. సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, హెల్త్కి, ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ బిజినెస్ సెక్టార్స్. ప్రతి చోట మనం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం. సో అందుకని ఆ డిఫరెంట్ సెక్టార్స్లో మనకి సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్స్ ఉంటూనే ఉంటాయి. ఒకవేళ ఎవరికైతే స్టూడెంట్స్ కానీ కొంతమందికి బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది, కొంతమంది అంటే హెల్త్ కేర్ ఎలా వర్క్ అవుతుంది, బ్యాంకింగ్ ఎలా వర్క్ అవుతుంది, సోషల్ మీడియా ఎలా రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్లో ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఇందులోంచి తెలుసుకోవచ్చు మనం. సో ఒకవేళ మనం తక్కువ టైం ఫ్రేమ్ను యూటిలైజ్ చేసుకుని చిన్న ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో జనరల్గా ఒకవేళ కోర్ కంప్యూటర్ సైన్స్ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో ఐటీ ఇండస్ట్రీలోకి, వాళ్ళని జనరల్గా మనం ఏమంటామంటే ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనవచ్చు, సిస్టమ్ అనలిస్ట్ అనవచ్చు, లేకపోతే ప్రోగ్రామ్ అనలిస్ట్ అనవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ డెసిగ్నేషన్స్, రోల్స్, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ టు కంపెనీ, ఇవన్నీ మారుతూనే ఉంటాయి. బట్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే చేసే వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇన్ డిమాండ్ ఉన్న కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సో దీనికి మనకు కావాల్సిన బేసిక్ ప్రీరిక్విజైట్స్ ఏంటి అంటే బేసిక్ ఫండమెంటల్స్ మనం ఏం నేర్చుకొని ఉంటే సో ఆ కోర్సులోకి ఎంటర్ అవ్వచ్చు. అలాంటిది ఫస్ట్ వచ్చేసి మనకి పైథాన్ బేసిక్స్. సో అట్ ద సేమ్ టైం మనకి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఈ బేసిక్ థింగ్స్ ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్లో మనకు ఉంటూనే ఉంటాయి. బట్ మనం వాటి మీద ఫోకస్ చేయగలమా లేదా, ఒకవేళ ఫోకస్ చేస్తే ఎలా చేయాలి, ఒకవేళ మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టైం దొరుకుతుంది, ఆ టైంలో మనం ఈ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ కానీ లేకపోతే లాజికల్ థింకింగ్ మీద మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా మన వే ఆఫ్ థింకింగ్ని. అండ్ పైథాన్ కోర్సెస్ జాయిన్ అయ్యి కోర్ పైథాన్ అవ్వచ్చు, అడ్వాన్స్ పైథాన్ అవ్వచ్చు, వాటిలో ఉన్న డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని అంటే మనకున్న ఒక చిన్న ఐడియాస్ని మన ప్రోగ్రామ్ ఫామ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అవన్నీ కూడా ఏంటంటే మనకి వీటి ద్వారా తెలుసుకోవచ్చు. సో జనరల్గా అగైన్ సో కంపెనీస్, ఎనీ కంపెనీ సో జనరల్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అని ఇప్పుడు చాలా వరకు తీసుకొస్తూనే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా ఐడియాస్ ఉన్నా కానీ వెంటనే దాన్ని ఏఐఎంఎల్ ఫామ్లో ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాయి. సో మనకి మోస్ట్లీ మనం ఎక్కువ చెప్పుకోవాల్సింది ఏంటంటే గూగుల్ ఏఐ, మెటా ఏఐ, ఇమేజ్ అని వీటిలో ఏంటంటే ఏఐఎంఎల్ రిలేటెడ్గా డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేస్తూనే ఉంటాం డే బై డే అండ్ డే టు డే యాక్టివిటీస్లో కూడా. అట్ ద సేమ్ టైం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనకి టెస్లా, ఎందుకంటే మనకి ఈ మధ్య వితౌట్ గేర్లెస్ కార్స్ కానీ లేకపోతే ఈవెన్ డిఫరెంట్ ఏఐ ద్వారా రన్ చేసే ఈవెన్ థింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో టెస్లా కానీ, రోబోట్ బాష్, లేదా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఏంటంటే మనకి కొన్ని థింగ్స్ మెన్షన్ చేసిన, బట్ ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ మీకు ఫిలిప్స్ హెల్త్ కేర్, లేకపోతే ప్రతి హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా ఏఐ కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ కామర్స్ అంటే మనం ప్రతిరోజు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి మనం ప్రతిదీ కూడా తీసుకుంటూనే ఉన్నాం, కొంటూనే ఉన్నాం, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. సో వీటిలో కూడా రికమెండేషన్స్ మనకి ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేయగానే నెక్స్ట్ దానికి సంబంధించిన రికమెండేషన్ వస్తూనే ఉంటాయి. అది ఎట్లా వస్తున్నాయి, బ్యాక్ ఎండ్లో ఏం చేస్తే వస్తున్నాయి, వీటన్నిటి కూడా స్టూడెంట్స్ థింక్ చేసినట్లయితే ప్రోగ్రామింగ్ సైడ్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అక్కడ. సో జనరల్గా వీళ్ళని మనం ఇండస్ట్రీలో వచ్చేసరికి ఏఐ ఇంజనీర్ లేకపోతే ఎంఎల్ ఇంజనీర్ అని అంటూ ఉంటాం జనరల్గా. సో జూనియర్ ఏఐ ఇంజనీర్, లేకపోతే ట్రైనీ ఏఐ ఇంజనీర్, లేకపోతే ట్రైనీ ఎంఎల్ ఇంజనీర్. సో ఈ సిఎస్సి, ఏఐఎంఎల్ ద్వారా ఎవరైతే రిక్రూట్ అవుతారో, ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారో వాళ్ళకి జనరల్గా డిఫరెంట్ డెసిగ్నేషన్, ఇలాంటి డెసిగ్నేషన్తో మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి డేటా సైన్స్. ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సింది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అని. బట్ జనరల్గా ఏంటంటే ఇది డేటా సైన్స్ రిలేటెడ్ కాబట్టి దాంట్లో కొన్ని ఏ థింగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. బట్ ఎంటైర్ థింగ్స్ ఈజ్ ఆపరేటింగ్ బేస్డ్ అవుట్ ఆఫ్ డేటా. సో వితౌట్ డేటా మనం ఏం చేయలేం. సో డేటా ఎక్కడ ఉంటే అక్కడ జాబ్స్ ఉంటున్నాయి. ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో చేసే ప్రతి జాబ్ కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ద డేటా. సో డేటా ఉంది మన దగ్గర, డేటాని ఎంత వేలో మనం ఫాస్టెస్ట్ వేలో మనం లోడ్ తీసుకురాగలం అండ్ ఫాస్టెస్ట్ వేలో మనం అనలైజ్ చేయగలం, ఇవన్నీ కూడా ఏంటంటే డేటా సైన్స్లో మనకి ఇవన్నీ కనిపిస్తుంటాయి. సో స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే డేటా సైన్స్ తీసుకోవాలంటే వాళ్ళకి బేసిక్ థింగ్స్ తెలియాల్సింది ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే డేటాని ఎంత డిఫరెంట్ వేలో ఎలా అర్థం చేసుకోవాలి మనం, అవన్నీ కూడా మనం డేటా ఇంటర్ప్రిటేషన్ తెలుసుకుంటాం. సో ఈవెన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజెస్ కూడా చేయొచ్చు అది. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ చిన్న డేటా, తక్కువ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉందనుకోండి, మనం అది త్రూ ఎక్సెల్ షీట్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో జనరల్గా ఈవెన్ ప్రతి సెక్టార్లో, బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఈ కామర్స్ అవ్వచ్చు, మీడియా అండ్ సోషల్ అవ్వచ్చు, నెక్స్ట్ హెల్త్ కేర్ అవ్వచ్చు, ప్రతి సెక్టార్లో కూడా మనకి డేటా అనేది ఎవ్రీ డే మనకి డ్రాస్టికల్గా ఇంప్రూవ్ అవుతూనే ఉంది.
సో డేటా ఎంత ఇంక్రీజ్ అయితే దాని నుంచి మనం అంత ఇన్సైట్ జనరేట్ చేస్తే బిజినెస్ మనం అంత బెటర్ వేలో రెవెన్యూ జనరేటెడ్ మోడల్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదంతా కూడా డేటాను అర్థం చేసుకోవాలి, డేటా గురించి తెలుసుకోవాలనుకునే మాత్రానికి డేటా సైన్స్ అనేది బెస్ట్ కోర్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో. జనరల్గా వాళ్ళని మనం ఐటీ ఇండస్ట్రీలో డేటా అనలిస్ట్ లేదా డేటా సైంటిస్ట్ ఇలాంటి డెసిగ్నేషన్తో పిలుస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ మనకి సైబర్ సెక్యూరిటీ, ఇది అనదర్ ఇన్ డిమాండ్ ఉన్నది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు ఏఎంఎల్ ఏడిఎస్ కాకుండా ఇంకా బెటర్గా ఏదైనా అదర్ కోర్స్ ఉందా అంటే అది కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ. సో స్టూడెంట్స్కి ఎవరైతే ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్కింగ్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి స్టూడెంట్స్ కంపల్సరీగా మనం చూస్ చేసుకోవాల్సిన సైబర్ సెక్యూరిటీ. డే 1 నుంచి కొంతమంది ఏదైనా డివైస్ చూడగానే డివైస్ని అది ఎలా ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఉన్న డిఫరెంట్ థింగ్స్ ఏమి ఉన్నాయి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. అలాంటి స్టూడెంట్స్ ఎథికల్ హ్యాకింగ్ మీద, సెక్యూరిటీ అవేర్నెస్ మీద, సెక్యూరిటీ ప్యాచెస్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి స్టూడెంట్స్ సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకోవచ్చు. అగైన్ సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకున్న తర్వాత కూడా నా సజెషన్ ఏంటంటే వాళ్ళు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, మస్ట్ అండ్ షుడ్. ఈ పైథాన్ లాంగ్వేజ్ ద్వారా ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ప్యాచెస్కి మనం సాఫ్ట్వేర్ ద్వారా మనం డెవలప్ చేయొచ్చు అనమాట. అగైన్ సో మనకి ప్రతి ఐటీ కంపెనీలో సెక్యూరిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది, నెట్వర్కింగ్ టీమ్ సపరేట్గా కంపల్సరీగా ఉంటుంది. సో అండ్ సపోర్ట్ టీమ్స్ కంపల్సరీగా ఉంటాయి. మన డివైజెస్కి ఏదైనా మనం వర్క్ చేసే డివైజెస్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నా కానీ కంపల్సరీగా ఫస్ట్ రీచ్ అయ్యేది ఏంటంటే మన ఐటీ టీమ్స్. ఈ ఐటీ టీమ్స్ ప్రతి కంపెనీలో, ప్రతి సెక్టార్లో, ఐటీ సెక్యూరిటీ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, ప్రతి సెక్టార్లో కూడా ఈ సైబర్ సెక్యూరిటీ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ఉంటూనే ఉంటాయి. సో జనరల్గా వీళ్ళని మనం ఐటీ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తామంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎథికల్ హ్యాకర్ అవ్వచ్చు, సో లేకపోతే నెట్వర్క్ అనలిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇలా జనరల్గా కొంతమంది ఏంటంటే ఈవెన్ CCNA సర్టిఫికేషన్ బిఫోర్ జాయినింగ్ బీటెక్ జాయిన్ అవ్వడానికి ముందు కూడా నెట్వర్కింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యి లేకపోతే కోర్సెస్ జాయిన్ అయ్యి సో అక్కడ కొన్ని సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ వీటికి కూడా మనం ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే సో సింపుల్, జనరల్గా ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మన దగ్గర ఫిజికల్ డివైజెస్ని ఆపేసి మొత్తం క్లౌడ్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఈవెన్ మన జీమెయిల్కి కనెక్ట్ అయినా కానీ ఒక 15 GB అనేది ఒక స్టోరేజ్ వస్తూనే ఉంటుంది. ఈ 15 GB స్టోరేజ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ అలర్ట్ మెసేజ్లు వస్తాయి మీకు స్టోరేజ్ అయిపోయింది అనేసి. అంటే ఎందుకు అంటే ఫ్యూచర్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తగ్గించేసి సో మొత్తం కూడా క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న సింపుల్ బెనిఫిట్స్ పొందడం కోసం జనరల్ క్లౌడ్ సైడ్ మూవ్ అవుతూ ఉంటారు జనరల్గా. సో జనరల్గా ఏంటంటే మనకి మార్కెట్లో 3 మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్. సో గూగుల్ నుంచి మనకి GCP, గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ ఉంటుంది జనరల్గా. సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంటుంది. నెక్స్ట్ AWS నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ 3 మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీని లీడ్ చేస్తూనే ఉన్నాయి. సో డేటాని సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దనుకొని సో క్లౌడ్లో మూవ్ చేసుకోవాలంటే మాత్రానికి జనరల్గా మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ ఉన్న థింగ్స్ మనం నేర్చుకోవచ్చు. దీంట్లో మనకి మేజర్గా ఫోకస్ చేయాల్సింది నెట్వర్కింగ్ బేసిక్స్ మీద, అట్ ద సేమ్ టైం లైనెక్స్ ఫండమెంటల్స్ అండ్ ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్. సో వీటి మీద ఫోకస్ చేసినట్టయితే మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ మీద మనం ఈ కోర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ జనరల్గా వీళ్ళని మనం ఇండస్ట్రీలో ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో వీళ్ళు క్లౌడ్ ఇంజనీర్ అనవచ్చు, లేకపోతే డెవలప్ ఇంజనీర్, ఇలా డిఫరెంట్ డెసిగ్నేషన్తో పిలుస్తారు. నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT. సో జనరల్గా ఏంటంటే ఈ స్మార్ట్ హోమ్స్ అనేది రీసెంట్గా మనం వింటూనే ఉంటాం. నాట్ రీసెంట్లీ బట్ ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి కూడా మన స్మార్ట్ హోమ్స్ ఫేమస్ అవుతూనే ఉన్నాయి. సో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా మనం సెన్సార్తో ఆపరేట్ చేయాలని ఒక థాట్ వస్తుంది. అంటే కొంతమంది మనం మర్చిపోవచ్చు ఏదైనా ఆపరేట్ చేయడం. సో రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే మనం లైట్స్ ఆఫ్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్స్ ఆఫ్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఏంటంటే సెన్సార్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో సెన్సార్ బేస్డ్ ఆపరేటింగ్ టెక్నాలజీస్ అంటాం. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే ఒక బ్రాంచ్లో మనకి అన్ని కనిపిస్తుంటాయి. సో ఎవరికైతే స్టూడెంట్స్ కొంచెం బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే కంప్యూటర్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ కాంబినేషన్ని మనం ఒకవేళ ఇంజనీరింగ్లో ఫిల్ఫిల్ చేసుకోవాలనుకుంటే మాత్రానికి CSEలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ IoT అనేది చూస్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది అగైన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ కావాలి. అట్ ద సేమ్ టైం సెన్సార్ హార్డ్వేర్ అవేర్నెస్ ఉండాలి అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. సో ప్రతి స్మార్ట్ డివైజెస్లో కూడా ఈ IoT రిలేటెడ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ఆటోమొబైల్ సెక్టార్లో అవ్వచ్చు, హెల్త్ కేర్లో అవ్వచ్చు, లేదా స్మార్ట్ సిటీస్లో. సో జనరల్గా ఏంటంటే మనకి ఈవెన్ లాస్ట్ ఒక 3-4 yearsలో కూడా మనం కొన్ని ఇండియన్ గవర్నమెంట్ కూడా స్మార్ట్ సిటీస్ అని కొన్ని డిక్లేర్ చేసింది. ఆ ఏరియాస్లో ఏంటంటే ఈ IoT సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లేదా IoT సంబంధించిన థింగ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా మనం చూడొచ్చు.
సో జనరల్గా వీళ్ళని మనం ఏమని పిలుస్తామంటే ఐఓటీ డెవలపర్, ఎంబెడెడ్ ఇంజనీర్. ఇవి మనం జనరల్గా నార్మల్గా పిలిచే డెసిగ్నేషన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ స్పెషలైజేషన్ మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో మనం బీటెక్ అయిన తర్వాత లేకపోతే బీటెక్ అయ్యే ముందు ఫైనల్ ఇయర్లోనో లేకపోతే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏం నేర్చుకోవాలి, ఎలాంటి టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టాలని కాకుండా బీటెక్ జాయిన్ అవ్వడానికంటే ముందే ఒకవేళ మనం ఇవన్నీ కూడా కొన్ని ఏదైతే బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకపోతే లాజికల్ థింకింగ్, రీజనల్ జనరల్గా ఇవన్నీ అంటే ఈవెన్ మ్యాథ్స్ లాజికల్ థింకింగ్ అని లేకపోతే కొంచెం టైం తీసుకొని మనం ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయ్యి ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఒక చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినట్టయితే వీళ్ళకి ఫైనల్ ఇయర్లోను అట్ ద సేమ్ టైం 4 years చాలా ఇంజనీరింగ్ ఈజీగా ఉంటుంది. సేమ్ టైం మనకి బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్స్ రావడం స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మేము కంటిన్యూస్గా షేర్ చేస్తూనే ఉంటాము. నెక్స్ట్ మనం స్పెషలైజ్డ్ ఏదైతే ఉందో కోర్సెస్ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఎట్లా నేర్చుకోవాలి ఏంటనేసి అవి కూడా గైడ్ చేస్తూనే ఉంటాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కెరీర్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మనకు కాల్ చేసినట్లయితే మీకు 4 years క్యాంపస్ టు కార్పొరేట్ ట్రైనింగ్ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ.